అమర కుటుంబాలకు ఇంటికో ఉద్యోగం ఇస్తామని చెప్పడం, భూమి లేని రైతులకు ప్రతి ఇంటికి 3 ఎకరాలు భూమి ఇస్తామని చెప్పడం, ఇవన్నీ అయితే చూస్తూ ఉంటే అవి ఒక రాజకీయ పార్టీకి సంబంధించినటువంటి మేనిఫెస్టోలే కాకుండా దాదాపుగా అన్ని రాజకీయ పార్టీలకు సంబంధించిన మేనిఫెస్టోలో కూడా కామన్గానే చాలా అంశాలు మనకు కనిపిస్తూ ఉన్నాయి. అసలు అంశాలను పక్కకు పెట్టి అసలు తెలంగాణ ప్రజలు గత 60 సంవత్సరాల నుంచి కోరుకుంటున్నటువంటి డిమాండ్స్ అంటే ఏమున్నాయి, తెలంగాణ రాష్ట్రం అంటే ఏర్పడితే వాళ్ళు ఏమేమి జరుగుతాయని చెప్పి భావించారో ఆ విషయాలను పక్కకు పెట్టి ఇంటికో ఉద్యోగం అని చెప్పో, రూపాయికి టిఫిన్ అని చెప్పి ఒకరిని 2 రూపాయలకు ఫుల్ మీల్స్ అని చెప్పి కూడా వాగ్దానం చేయడం అనేది మనం చూస్తూనే ఉన్నాం. కేజీ నుంచి పీజీ వరకు ఉచిత విద్య అని చెప్పడం, ఇలాంటి అన్ని అంశాలు కూడా ఒక్క రాజకీయ పార్టీలే కాదు చాలా రాజకీయ పార్టీల కూడా ఈ క్రమంగా మనకు కనిపిస్తుంది. ప్రధానంగా ఉన్నటువంటి మౌలిక అంశాలు జోలికి మాత్రం ఏ రాజకీయ పార్టీ కూడా పోయినట్టుగా నాకు కనిపిస్తుంది. అంటే ప్రతి జిల్లాకు 100 టీఎంసీలు నీళ్ళు ఇస్తామని, లేదా మొత్తంగా 1 కోటి ఎకరాలకు నీళ్ళు ఇస్తాము, ఈ 4 సంవత్సరాల లోపల ఇది కంప్లీట్ చేస్తామని చెప్పడం కానీ, విద్యుత్ శక్తి కొరత అవుతున్నదో దాన్ని 5 సంవత్సరాలకు అధిగమిస్తాము, దాదాపు 7,800 మెగావాట్లకు సంబంధించినటువంటి ప్రణాళికలను సిద్ధం చేస్తామని చెప్పి కూడా ఎవరు కూడా వాళ్ళ దాంట్లో వాగ్దానం చేసినట్టు మనకు కనిపిస్తలేదు. అంటే రైతులకు సంబంధించిన విషయాలు కానీ, నిరుద్యోగులకు సంబంధించిన విషయాలే కానీ, నిరుద్యోగులకు సంబంధించిన విషయాల లోపల ఒక వ్యక్తి అయితే దాదాపు 10 లక్షల ఉద్యోగాలు లాభాలు చేసుకుంటూ వచ్చింది. అంటే సహజమైనటువంటి విషయాలను కూడా వాళ్ళు మాట్లాడడం అనేది ఓట్ల గురించి మాట్లాడడం జరుగుతుంది. తెలంగాణ లాంటి స్టేట్ లోపల 10 లక్షల మందికి ఉపాధి అవకాశాలు కల్పించడం అనేది కూడా అంత సులభమైనటువంటి విషయం కూడా దాదాపు విషయాన్ని మనం గమనించాలి. అయితే వీళ్ళు మాట్లాడుతున్న దానికి రేపు అధికారంలోకి వచ్చిన తర్వాత ఏ పార్టీ వీళ్ళు చేస్తారనేది కూడా మనం చూడాల్సిన అవసరం ఉంది. వ్యవసాయ రంగం లోపల ఈరోజు చూసినట్లయితే 74% మంది రైతుల వద్ద దాదాపుగా 1 ఎకరం నుండి 5 ఎకరాల లోపు భూకంపాలు కలిగినటువంటి వాళ్ళు మన తెలంగాణ లోపల ఉన్నారు. 1 ఎకరం నుండి 5 ఎకరాల లోపు భూకంపాలు కలిగినటువంటి రైతులు 74% మంది తెలంగాణలో ఉన్నారు. తెలంగాణ లోపల 70 సంవత్సరాల క్రితమే జమాబందీ అనేది జరిగింది. ఆ పిదవ జమాబందీ అనేది జరగలేదు. దానివల్ల ప్రతి గ్రామం లోపల తెలంగాణ లోపల భూ సమస్యలు అనేవి దాదాపుగా 100 నుంచి 200 వరకు సమస్యలు అనేవి పేర్కొంటున్నాయి. మొత్తంగా తెలంగాణ రాష్ట్రం లోపల ఈరోజు రెవెన్యూ డిపార్ట్మెంట్స్ రికార్డ్స్ కనుక చూసినట్లయితే దాదాపు 10 నుండి 12 లక్షల భూ సమస్యలు అనేవి పెండింగ్ లోపల ఉన్నాయి. ఇవన్నీ ఈ విధంగా ఉండేది కారణం ఏంటంటే నిజాం కాలంలో జరిగినటువంటి జమాబందీ ఆ పిదవ ఇంతవరకు కూడా జమాబందీ కాకపోవడానికి కూడా కారణం. అలాంటి మౌలికమైన సమస్య మీద ఏ రాజకీయ పార్టీ కూడా జమాబందీని మేము చేస్తామని చెప్పి కూడా ఎక్కడ కూడా చెప్పలేదు. ల్యాండ్ సెటిల్మెంట్స్ ఉంటాయో వాటి గురించి, డిస్ప్యూట్స్ గురించి, వాటి గురించి ఎవరి ల్యాండ్ ఎంత ఉన్నది, రికార్డులో ఒక విధంగా ఉంటుంది, పొజిషన్లో ఒక విధంగా ఉంటుంది. వాటి విషయం గురించి కూడా ఎవరు మాట్లాడినందుకు దాఖలు లేవు. ఆ భూములకు ఉన్నటువంటి భూములకు ఆ రైతాంగానికి వాళ్ళు ఇచ్చేటువంటి సబ్సిడీస్ కానీ ఇన్పుట్స్ గురించి కూడా స్పష్టమైనటువంటి వైఖరిపై ముందుకు రాలేదు. ఇలాంటి సమస్యలు అంటే చాలా ఉన్నాయి. మరొక సమస్యలు, ఆ సమస్యల గురించి వాళ్ళు మాట్లాడకుండా దర్వాజా దవాఖాన అని చెప్పి ఒక ఆయన మేనిఫెస్టోలో రాసింది. దర్వాజా కాడ దవాఖాన అంటే విద్యా వైద్యం అన్నీ కూడా మీ ఇంటి ముందుకే తీసుకొచ్చి చెప్పడం అనేది ఆయన లక్ష్యం అవుతుంటే దర్వాజా కాడ దవాఖానను పెట్టి మేనిఫెస్టోలో ప్రకటించడం జరిగింది. అయితే ఇవి ఎంతవరకు వీళ్ళు విద్యను కానీ వైద్యాన్ని కానీ సామాన్య ప్రజానికానికి అందుబాటులోకి తీసుకొస్తారు అనే విషయాన్ని కూడా మనం ఆలోచించవలసిన అవసరం ఉన్నది. కాబట్టి ఈ విషయాలన్నిటి మీద ఈరోజు మనకు మాట్లాడేందుకు 4 వ్యక్తులు ప్రధానంగా ఉన్నారు. సమయం కూడా వాళ్ళకు ఎక్కువ ఇవ్వకుండా 10-15 నిమిషాల్లో కూడా